దేవుని వాక్యము వలన పవిత్రపరచబడుచున్నది. దేవుడు సర్వసత్యములోనికి నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. సమస్తమును తినవచ్చు. ఇక ఒకనాడు నేను తినవద్దు ఈ చెట్టు పండే అని చెప్పాను. ఆ తర్వాత ఇశ్రాయేలీయులతో ఇవి మాత్రమే తినకూడదని చెప్పాను. ఇగో క్రైస్తవులకు నేనేం చెబుతున్నానంటే, 4 మళ్ళీ చదువుతాడు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఏది నిషేధింపదగినది కాదు, అన్ని తినచ్చు. క్రైస్తవులు పలానాది తినకూడదు అని చెప్పడానికి వీల్లేదు. ఏది నిషేధింపదగినది కాదు. ఏ ఆహారమైనా తినచ్చు. నీ శరీరానికి హాని కలిగించని ఏ ఆహారమైనా తినవచ్చు. విషం తాగొచ్చు అని అనడం లేదు, నేను తినవచ్చు. దేవుడు అంటున్నాడు 5వ వచనం, అనగా దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. కనుక దేవుడు అన్నాడు, నాయనా మీరన్నీ తినచ్చు. ఒకనాడు పాత నిబంధనలో నేను తినొద్దు అని చెప్పాను. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక మీ ఇష్టం నాన్న, మీరు అన్నీ తినవచ్చు.